ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు సమరీ స్త్రీతో మాట్లాడిన మాటలనే ఇప్పుడు మనం చదువుకున్నాం అన్నమాట. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలమ్మా అని ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. అయ్యా, నువ్వు గొప్ప ప్రవక్తివి, ఆమె చరిత్ర అంతా విప్పి చెప్పినప్పుడు నువ్వు నిజంగా ప్రవక్తవని నేను నమ్ముతున్నాను. మా పితరులు కొండల మీద ఆరాధించారు, ఆరాధించవలసిన స్థలం ఒకటి ఉన్నది, యెరూషలేములో ఆరాధించాలి అని ఆమె ఆరాధనను గురించి యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నది. సమరయ స్త్రీ ఆరాధన గురించి మాట్లాడుతూ ఉన్న ఆ సమయంలో ఆరాధన గురించే యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అనంటే, దేవుడు ఆత్మ. ఎవరంట? దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో యథార్థముతో ఆరాధించాలమ్మా అని యేసయ్య తెలియజేస్తా ఉన్నాడు. అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడంట. ఎట్టివారు కావాలని? ఎట్టివారు కావాలని? అట్టివారే. ఎలాంటి వారు? ఆత్మతో సత్యముతో ఆరాధించు వారి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆరాధన స్థలానికి మనం వచ్చాం. ఆరాధన స్థలానికి వచ్చిన వారందరూ కూడా యేసయ్య కోరుకోవాలి అన్నాడా? ఆరాధనకు వచ్చిన వాళ్ళని, లేకుంటే మందిరానికి వచ్చేసిన వారిని నేను కోరుకుంటాను, వాళ్ళని ఏరుకుంటాను అని చెప్పలా. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, అట్టివారే కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పిల్లలు కూడా కొన్నిసార్లు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు, ఆటలాడేటప్పుడు మేలుమైన వ్యక్తులను, బాగా ఆటల్లో పాల్గొనే వారిని, అక్కడున్న ఆ పిల్లల్లో నాకు ఈ వ్యక్తి కావాలి, నాకు ఈ అమ్మాయి కావాలి, నాకు ఈ అబ్బాయి కావాలి, ఆటలు అనమాట. ఆటలు ఆడుకునేటప్పుడు అందరినీ కోరుకోరు. ఎవరైతే బాగా ఆడగలరో, ఎవరైతే నైపుణ్యత కలిగి ఆటల్లో పాల్గొనగలరో అలాంటి వారిని కూడా కొందరు పిల్లలు కోరుకుంటూ ఉంటారనమాట. ఈ వ్యక్తి నాకొద్దు, సరిగ్గా రాదు, అసలు ఆటమే చేత కదా, నాకొద్దు, నాకు ఆ మనిషి కావాలా అని కోరుకుంటూ ఉంటారు. యేసయ్య కూడా మనుషులను కోరుకుంటాడంట. దేవునికి స్తోత్రం. దేవునికి కూడా మనుషుల ఎడల కోరికలు ఉన్నాయి, కోరుకుంటాను అని చెప్తున్నాడు. కానీ ఎలాంటి వారిని కోరుకుంటాను అని చెప్తున్నాడంటే, నేను ఆత్మను కాబట్టి, ఆత్మస్వరూపిని కాబట్టి నన్ను ఆరాధించే ప్రతి వారు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దిక్కులు చూస్తా, వెనక వైపు చూస్తా, వీళ్ళు ఆరాధిస్తున్నారా, నేను ఆరాధన చేస్తే వాళ్ళు ఏమనుకుంటారా, ప్రజలు ఎలా ఆరాధిస్తున్నారు, ఇవి కాదు నీ మనసులో ఉండాల్సింది. అర్థమైందా? అమ్మో, బాగా దేవుళ్ళు లీనమయ్యి కన్నీరు మున్నీరై దేవునితో నేను ఆరాధన చేస్తూ ఉంటే నా పక్కన మనిషి ఏమనుకుంటుందో అని ఇలాంటి ఉద్దేశముతో దేవుణ్ణి ఆరాధన చేస్తే అసలు కోరుకోడు దేవుడు ఆ వ్యక్తుల్ని, అంగీకరించాడు అలాంటి వ్యక్తులను. నీవు ఆరాధించే సమయంలో, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు మన ఆరాధన ఎలా ఉండాలి అంటే, నీవు నీ ప్రభువు మాత్రమే. దేవునికి స్తోత్రం. మరెవరు నీ ధ్యాసలోకి రాకూడదు, నీ ఆలోచనలో మరొక వ్యక్తి ఉండకూడదు. నీవు ఆరాధించేటప్పుడు నీవు నీ ప్రభువు తప్పితే మరొక వ్యక్తి అనేది రాకూడదు అనమాట ఆలోచన. అది ఆత్మతో ఆరాధించటం అంటే, ఆత్మతో సత్యముతో ఆరాధించటం అంటే అది. ఇంతకు ఆరాధన అంటే తెలుసా? నేను ఆరాధన గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఆరాధన అంటే తెలుసా అమ్మా? తెలిస్తే చెప్పండి. ఆరాధన అంటే అమ్మా, ఆరాధన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. వెరీ గుడ్. ఇంకా ఆరాధన అంటే దేవుని మహిమపరచటం. వెరీ గుడ్. ఇంకా ఆత్మరక్షణ కోసం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన శరీరం, రక్తాన్ని మనం గుర్తు చేసుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించి. వెరీ గుడ్. మనుషులు రకరకాలు చెప్పారు, నేను చెప్తున్నా. ఆరాధనకి, ప్రార్థనకి, విజ్ఞాపనకి వ్యత్యాసం ఉన్నదనమాట. తెలుసుకోవాలి క్రైస్తవులారా. ఆరాధన అంటేనేమో ఏంటి అంటే, దేవుడు ఏదైనా కానీ ఒక ఈవిని, ఒక ఆశీర్వాదాన్ని, ఒక మేలుని
ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా అని చెప్పటం ఆరాధన. నీకు అర్థమైందా? ఆరాధన అంటే నన్ను సజీవుడిగా ఉంచినందుకు వందనాలు, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు, నన్ను పోషిస్తున్నందుకు వందనాలు, నీకు స్తోత్రాలు, నన్ను రక్షించుకున్నందుకు స్తోత్రాలు, ఇచ్చినందుకు వందనాలు చెప్పేది ఆరాధన. అర్థమైందా? ప్రార్థన అంటేనేమో ప్రభువా నాకు సహాయం చేయయ్యా, నాకు ఇవ్వయ్యా, ఆరోగ్యం ఇవ్వయ్యా, నన్ను కాపాడయ్యా అడిగేది ప్రార్థన. ఆరాధన అంటేనేమో ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్పేదాన్ని ఆరాధన అంటారు. ప్రార్థన అంటేనేమో నాకు సహాయం చేయయ్యా అని అడిగేదాన్ని ప్రార్థన అంటారు. మరి విజ్ఞాపన అంటే? విజ్ఞాపన అంటే నీ కోసము కాకుండా ఇతరుల కోసం చేసేదాన్ని విజ్ఞాపన అని అంటారు. నీకు అర్థమైంది కదా? విజ్ఞాపన అంటే నీ కోసము కాదు, ఇక దేశం అంతటి కోసం. వాళ్ళు రాజులు రావచ్చు, రోగులు రావచ్చు, ఇంకా అనేక మంది నీ బంధువులు, స్నేహితులు అందరి కోసం చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. ప్రార్థన అంటే ఇవ్వు ప్రభు అని అడిగేదాన్ని ప్రార్థన అంటారు. ఆరాధన అంటే ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా అని చెప్పేదాన్ని ఆరాధన అని అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరిని కోరుకుంటున్నాడు అంటే ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడిని. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకున్న లిస్టులో నీవు ఉన్నావా సహోదరి సహోదరుడా? దేవుడు నిన్ను కోరుకున్న లిస్టులో ఉన్నావా? నిన్ను ద్వేషించే లిస్టులో ఉన్నావా? నువ్వు ఆరాధించేటప్పుడు నీ ఆరాధన దేవుడు అంగీకరించగలడా? అలాంటి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? పై పెదవులతో ఏదో పాడుకుంటూ, పై పెదవులతో ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తా అన్నట్లుగా చేస్తున్నావు. అలాంటి వారిని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. బైబిల్ ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను, చూడండి. 1 సమూయేలు 16-12 త్వరగా చదవండి అమ్మా. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. చదువమ్మా. అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునయుండెను. అతడు రాగానే, ఈ మాట జాగ్రత్తగా వినాలి. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవివ్వగా. చాలు. ఇక్కడ ఒక మాట మీరు చూశారు, గమనించారా? అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించు అని ఆకాశము నుండి ఒక స్వరం, దేవాతి దేవుడు ప్రవక్త అయిన సమూయేలుతో మాట్లాడుతున్న మాటలో మనం చదువుకున్నాం. ఏంటి ఈ సందర్భం? మనందరికి బాగా తెలుసు. సౌలుని తృణీకరించి దేవుడు సౌలు చేసిన అవిధేయతను బట్టి, మూర్ఖమైన పనులను బట్టి అతనిని కాదనుకొని యెష్యా కుమారులలో ఒకరిని రాజుగా ఎన్నుకోవాలనుకున్నాడు దేవుడు. సమూయేలు యెష్యా ఇంటికి వెళ్ళు, అతనికి కుమారులు ఉన్నారు, వాళ్ళల్లో ఒకరిని నేను రాజుగా కోరుకున్నానయ్యా, నువ్వు వెళ్ళు అంటే సమూయేలు దేవుడు చెప్పిన మాట విని యెష్యా ప్రవక్త దగ్గరకు వచ్చాడు. అయ్యా, మీ పిల్లలందరినీ పిలవండి. యెష్యా గారు, మీ పిల్లలలో, మీ కుమారుల్లో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకించబోతున్నాడట. అంతకంటే మంచి వార్త ఏమైనా ఉన్నదా? రాజ్యానికి రాజుగా మారటం అంటే అది మహాశుభవర్తమానమైన సంగతి. ఆ యెష్యా ఏం చేశాడంటే సమూయేలు చెప్పక తలికే కుమారులను పిలిపించాడు. ఎంతమందిని పిలిపించాడంటే 7గురినే పిలిచాడు. పిలిపించిన తర్వాత మొదటి వాడు వచ్చాడు. వరసగా వస్తూ ఉన్నారు, సమూయేలు ఎదుటికి వస్తున్నారు. మొదటి వాడు రాగానే, పెద్ద కుమారుడు రాగానే సమూయేలు అనుకున్నాడు, ఆయన ఎత్తును చూసి, ఆయన అందాన్ని చూసి, ఆయన పర్సనాలిటీని చూసి ఇతడే కావాలా దేవుడు కోరుకున్న వ్యక్తి, ఈ వ్యక్తే కావాలా ఇశ్రాయేలీయులకి రాజుగా కాబోయే వ్యక్తి అనుకోగానే దేవుని స్వరం వినబడుతుంది. సమూయేలు, నువ్వు మనిషి పై రూపాన్ని చూస్తున్నావు, అతని ఎత్తును చూస్తున్నావు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని, దేవుడు లక్ష్య పెట్టడు. దేవుడు పై రూపాన్ని చూడడు, ఆయన హృదయాలను చూస్తాడు. దేవునికి స్తోత్రం. కాదు నెట్టే అన్నాడు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు 7 కుమారులు వచ్చారు. ఎవరిని కోరుకోలే దేవుడు, ఎవరిని కాదు, అందరినీ కాదన్నాడు. అక్కడ ఇంకెవరు లేరు. యెష్యా గారు, వీరేనా నీ పిల్లలు? దేవుడు చెప్పిన మాట ఎప్పటికీ తప్పిపోదు. నీ పిల్లలలో ఒకరిని రాజుగా చేస్తానన్నాడు. మరి వీరేనా నీ పిల్లలు? ఎవరిని కోరుకోలేదని చెప్పాడు, ఎవరు రాజు కాదని చెప్పాడు.
అన్నాడా? ఉన్నాళ్ళండి. అప్పుడు కడసారి వాడు చిన్నోడు, వాడు గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. గొర్రెలు కాసుకోవడానికి తప్పితే ఎందుకు పనికి రాడు. తండ్రికి కూడా చిన్నవాడంటే చిన్న చూపు కదా. ఎవరికైనా చిన్నోళ్ళంటే చిన్న చూపే, మరి పెద్దోళ్ళంటే పెద్దగా చూస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఎలాంటి పనికిమాలిన వ్యక్తులైనా కానీ పెద్ద కుటుంబానికి పెద్ద. అందుకే యెషయా కూడా చిన్నవాడని చిన్న చూపు చూసి మీ పిల్లలందరినీ పిలిపించాయి అని సమూయేలు చెప్పినప్పుడు పిల్లలందరినీ పిలిపించాల, దావీదును కూడా పిలిపించాల. కానీ దావీదుని పిలిపించాలి. ఆడదేముంది, ఆడు చిన్నోడు, ఆడు గొర్రెలు కాసుకునేవాడు, ఆడికి ఏం తెలుసని దేవుడు ఈడనే కోరుకుంటాడులే అని ఆ తండ్రి కూడా చిన్న కుమారుని చిన్న చూపు చూసాడు. ఈడని పిలిస్తే వీళ్ళెవ్వరిని కోరుకోలే దేవుడు. ఇంకా ఉన్నారంటే ఉన్నాడే, ఆయన కూడా పిలిపించు సమూయేలు అన్నాడు. సమాచారం పంపించి నిన్ను పిలుస్తున్నారా అంటే ఆయన పరుగున దావీదు వస్తే దావీదు రాగానే యెహోవా వాక్కు మళ్ళీ సమూయేలుకు ప్రత్యక్షమవుతుంది. మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, సమూయేలు, నేను కోరుకున్నవాడు ఇతడే. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. నేను కోరుకున్నవాడు, నేను సమాజంలో ఏరి కోరుకున్న వ్యక్తి ఇతడే. నువ్వు లేచి వాడిని అభిషేకించు అంటే అప్పుడు లేచి సమూయేలు ఆ చిన్నవాడైన దావీదుని అభిషేకించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రాజుగా అభిషేకించినట్లుగా, ప్రతిష్ఠించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 7 కుమారులు కూడా దేవుడు తృణీకరించి పెద్దవాళ్ళైనా కానీ, బలము కలిగినా కానీ, నైపుణ్యత కలిగినా కానీ దేవుడు వారిని కోరుకోకుండా, తండ్రి కూడా లెక్క చేయకుండా, తండ్రి కూడా చిన్న చూపు చూసి ఏముందిలే వాడికి అన్నట్లుగా ఒక పనికిమాలిన వ్యక్తిగా నిషేధించిన ఆ దావీదుని దేవాతి దేవుడు కోరుకోవడానికి కారణం ఏంటి? ఆలోచించావా? దావీదుని ఏరు కోరుకోవడానికి కారణం ఏంటి? ఆ సమయంలో అక్కడ లేకపోయినా కానీ దావీదు వారిని పిలిపించు, ఎక్కడ ఉన్నా, అరణ్యంలో ఉన్నాడు, గుహలో ఉన్నాడు, అడవుల్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నా కానీ దావీదుని పిలిపించు అని దావీదును మరి పొలం నుండి పిలిపించి ఆయన రాగానే నేను ఈ వ్యక్తిని కోరుకున్నాను అని దేవుడు సమూయేలుతో చెప్పడానికి కారణం ఏంటి అంటే ఒక వచనం నేను మీకు చూపిస్తాను. చూడండి, 119వ కీర్తన 164వ వాక్యం చదవండి. 119వ కీర్తన 164వ వచనం చదవండి. 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దావీదుని కోరుకోవడానికి మీకు అర్థమైందా? దావీదు ఈ కీర్తన రాస్తూ అంటున్నాడు, నీ న్యాయ విధులను బట్టి ప్రభువా దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. హృదయపూర్వకముగా 7 రోజులకు ఒకసారి కాదంటావు, వారానికి ఒకసారి కాదు, దినమునకు 7 సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా. నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుంటూ, వాటిని స్మరించుకుంటూ, నీ ధర్మశాస్త్రాన్ని స్మరించుకుంటూ, నువ్వు మా పితరుల ఎడల చేసిన మహోపకార్యాలు స్మరించుకుంటూ, నువ్వు ఎంత గొప్ప దేవుడివో నేను ధ్యానించుకుంటూ ఒక్క రోజుకి 7 సార్లు నేను స్తుతిస్తున్నానయ్యా అని దావీదు తెలియజేస్తా ఉన్నాడు. దావీదును కోరుకోవటానికి కారణం ఏంటి అంటే ఆయన స్తుతి ఆరాధన. బైబిల్లో దావీదులా దేవుణ్ణి ఆరాధించిన వారు మరొకరు కనబడరు మనకి. యాత్ర చేస్తా కీర్తించాడు దేవుణ్ణి, నడుచుకుంటూ దేవుని స్తుతించాడు. మరి ఆ గొర్రెల మందిని కాస్తూ కూడా ఆయన దినమునికి 7 సార్లు దేవుని స్తుతించాడంటే ఆలోచన చేయి. దేవుడంటే ఎంత మక్కువ కలిగి, ఎంత ప్రేమ కలిగి, ఎంత హృదయపూర్వకంగా దేవుళ్ళు లీనమయ్యి దేవుణ్ణి ఆరాధించాడో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. పనిలో ఉండి కూడా ప్రతిరోజు మందను కాస్తూ కూడా దేవుణ్ణి రోజుకి 7 సార్లు స్తుతించాడంటే ఆయన స్తుతి ఆరాధనను చూసిన దేవుడు ఆయన్ని ఏరి కోరుకున్నాడు, రాజుగా అభిషేకించాడు. ఈ రోజున మన ఆరాధన ఎలా ఉంటుంది? దేవుడు నిన్ను కోరుకోగలుగుతున్నాడా? నీ ఇంట్లో నిన్ను ద్వేషించవచ్చు, నువ్వు చిన్నవాడవనో చిన్నదానివనో, నీలో ఏ గొప్ప టాలెంట్లు లేవనో, నీలో ఎలాంటి నైపుణ్యత లేదనో, నీ కుటుంబము నిన్ను ద్వేషించినా, నీ కుటుంబము నిన్ను నిషేధించినా కానీ హృదయపూర్వకంగా దేవునిని ఆరాధించగలిగితే చాలు, ఆ
ఆయన కోరుకుంటాడు నిన్ను. చప్పట్లు కూడా దేవుని స్తుతించు. దేవుడు కోరుకుంటాడండి నిన్ను. అంతకంటే విలువైన భాగ్యం మరొకటి ఉందా? దేవుడు కోరుకున్నాడు కాబట్టే ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసే దావీదుని తీసుకొని వచ్చి సింహాసనం ఎక్కించాడు. రాజుగా సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. రాజ కిరీటాన్ని తల మీద ఉంచాడు. దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నాడు కాబట్టి అతని స్థితిగతులు మార్చబడ్డాయి. కారణం ఏంటి అంటే అతను చేసిన ఆరాధన. ఎంత విలువైనదో తెలుసు ఆరాధన. ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి మందిరానికి వచ్చాడు. వస్తే ప్రార్థన చేయడానికి మందిరానికి రాగానే ప్రార్థనలో కూర్చున్నాడు. వెంటనే దేవుని దూత ఆకాశం నుండి 2 గంపలు తీసుకొని ఆ వ్యక్తి ముందు, ప్రార్థించే వ్యక్తి ముందు పెట్టాడు. దేవుని దూత ఒక గంప మీదేమో స్తుతులు అని రాయబడ్డాయి, మరొక గంప మీదేమో ప్రార్థన అని రాయబడ్డాయి. 2 గంపలు తెచ్చి దేవుని దూత ఆ ప్రార్థించే వ్యక్తి ముందు పెట్టాడు. నేను చెప్పాను కదా, ప్రార్థన ఆరాధన అంటే వ్యత్యాసం మీకు అర్థమైందిగా. 2 గంపలు తెచ్చి అక్కడ పెడితే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అరే, ప్రార్థన గంపలు నిండిపోతా ఉన్నాయి పైకి. ప్రార్థన గంపలు నిండుతున్నాయి. ఆ గంప తీసుకొని పోయి మరొక గంప తెస్తున్నాడు. ప్రార్థన గంప నిండుతున్నాయి కానీ స్తుతి గంప అడుగుడు పోలే. ఎందుకని అంటే నోట స్తుతులు రావట్లా, దేవుణ్ణి ఆరాధించట్లా. ఏ కాడికి నాకు అది ఇవ్వయ్యా, మంచి బిల్డింగ్ ఇయ్యయ్యా, మా పిల్లలకి జాబ్ ఇయ్యయ్యా, మాకు మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా, మాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా అని ఏ కాడికి ప్రార్థన గంప నిండుతున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, నిండుతున్నాయి, పోతున్నాయి కానీ స్తుతుల గంప మాత్రం అడుగుకోడు పోలేదు. నీ ప్రార్థన కూడా ఎలా ఉండాలో తెలుసా? కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. అంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తూ, దేవుని స్తుతిస్తూ, ఇంతవరకు కాపాడినందుకు వందనాలు, మంచిగా పోషిస్తున్నందుకు వందనాలు అని స్తుతులు చెప్తూ మరి ప్రార్థనలోనికి మనం వెళ్ళాలి. అంతేగాని ఇక లేచిన కానించి ప్రార్థనలే చేసుకుంటూ, తప్పులేదు ప్రార్థన చేయటం, కానీ అంతకంటే కూడా దేవుడు కోరేది ఏంటంటే నీ నుండి ఆరాధన. మనిషిని నిర్మించింది అందుకు, మనిషిని కలుగు చేసింది ఆయన ఆరాధించడానికి. ప్రజలేమో ఆరాధనని పక్కన పెట్టేస్తారు. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించగలిగితే నీ స్థితిని మారుస్తాడు దేవుడు. నీవు చేసే స్తుతే నీ స్థితిని మార్చివేస్తుంది. దావీదుని మార్చలేదా? ఎవరండి దావీదు? గొర్రెలు కాసుకునే కాపరి. ఎక్కడో అరణ్యంలోనో, ఎక్కడో అడవుల్లోనో, లోయల్లోనో, కొండల్లోనో ఏడాడో తిరిగి గొర్రెలు కాసుకునే దావీదు గొప్ప రాజుగా మారటం అంటే, రాజుగా అభిషేకించబడి ప్రజలందరినీ పరిపాలన చేస్తున్నాడంటే ఏంటి? ఆయనలో ఉన్న విశేషమైన లక్షణం ఏంటి అంటే దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి ఆరాధించడం. దినములకు 7 సార్లు దేవుని స్తుతించారు. ఈ రోజున 7 రోజులకు ఒక్కసారి కూడా దేవుని స్తుతించడానికి లైఫ్ బిజీగా ఉంటుంది కొంతమందికి. 7 రోజులకు ఒక్కసారి దేవుని సన్నిధిలో 1 గంట 2 గంటలు దేవుని సన్నిధిలో సమూహంగా, పరిశుద్ధుల సమూహంగా కూడుకొని ఆయన ఆరాధన చేయటానికి ఏంటమ్మా అంటే ఎంతో బిజీగా పనుల్లో, వ్యాపారాల్లో, ఇంకా కొందరు హెల్త్ బాగాలేదని, అదని ఇదని ఏయేయో సాకులు చెప్పుకుంటూ ఉంటారు. 7 రోజులకు ఒక్కసారి కూడా దేవుణ్ణి స్తుతించలేకపోతూ ఉన్నారు. మరి దావీదు చూడండి, తన పని తను చేసుకుంటూ కూడా దినములకు 7 సార్లు స్తుతించాడు అంటే ఆరాధన విలువ అతన్ని అడిగితే అర్థమవుతుంది. మనలాంటి వాళ్ళకి అర్థం కాదు. అసలు ఏంటి ఆరాధనలో ఉన్న విశేషత ఏంటి, స్తుతిలో ఉన్న అద్భుతం ఏంటి అని మహారాజైన దావీదుని అడిగితే చెప్తాడే. అందుకే రోజుకొచ్చి 7 సార్లు దేవుని స్తుతించాడు. ఆరాధించటం ఎప్పుడు మనం నిత్యం పని చేసుకుంటున్నాం, ఎక్కడికి వెళ్ళినా దేవుడిని మనం మనస్ఫూర్తిగా ఆరాధించే వారిగా ఉండాలి. అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడు. వాళ్ళ స్థితిగతులను మారుస్తాడు, వాళ్ళ యొక్క చరిత్రను మారుస్తాడు, వాళ్ళ కుటుంబ పరిస్థితులను మారుస్తాడు. సమాజం చిన్న చూపు చూసినా కానీ దేవాది దేవుడు నిన్ను కోరుకుంటాడు. నిన్ను ఏరి కోరుకొని నిన్ను ఒక ఆశీర్వాదమైన స్థితిలోనికి దేవుడు నడిపించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఎవరు ఆరాధన మిస్ అవ్వబాకు. ఈరోజే ఆరాధనకి వెళ్తున్నాం అంటారు.
వచ్చేది వారానికి ఒక్కసారి, కొందరు ఆరాధన కూడా క్రమముగా రావు. దేవుని సన్నిధిలో ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించాలన్న ఉద్దేశంతో రావు. కుదిరితే ఆరాధన, లేకపోతే లేదంట. కుదిరితేనే, బాగుంటేనే ఆరాధన, లేకపోతే ఏదన్నా చిన్న బలహీనత వచ్చిందంటే ఆరాధన లేదు, ఏం లేదు. ఇంకేదైనా ఆ రోజున ఏదైనా ఎక్కువ కాస్ట్ వచ్చిందంటే, డబ్బులు ఏదైనా పనిలో ఏమైనా వచ్చినాయి అంటే వెంటనే ఆరాధన లేదు. ఆరాధన వీళ్ళు అర్థం కావట్లా. ఒకసారి ఆలోచన చేయాలి. దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చేటప్పుడు సిద్ధపాటు కలిగి, దేవుడు మనల్ని కోరుకునేటట్లుగా, ఆయన కోరుకున్నప్పుడు మన స్థితిగతులు మార్చబడినట్లుగా దేవుని హృదయపూర్వకంగా ఆయన ఆరాధించగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఒక గొప్ప దైవజనుడు ఇలా చెప్పాడు. ఆరాధన రోజంట ఒక విశ్వాసి నిజంగా బాప్తీసం తీసుకొని ప్రభు బలలో చేయవేసే ఒక విశ్వాసం అంట ఆరాధన రోజు ఉంటే సంఘంలో ఆరాధనలో ఉండాలంట. ఎక్కడ ఉండాలా? ఆరాధనలో ఉండాలి. ఆరాధన జరిగే సమయంలో మరొకటి చెప్పాడు. లేకపోతే ఉంటే హాస్పిటల్లో ఉండాలంట. ఎక్కడ ఉండాలి? హాస్పిటల్లో ఉన్నవారు కూడా ఆరాధనలో ఉండగలుగుతారా? వాళ్ళు ఏదో ఆపరేషన్లని, ఏయో వాళ్ళకున్న రోగాలను బట్టి, బలహీనతను బట్టి హాస్పిటల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఆరాధన స్థలానికి రాలేరు, ఆరాధన చేయలేరు. ఉంటే మందిరంలో ఉండాలి, లేకపోతే హాస్పిటల్లో ఉండాలి. మూడో స్థలం చెప్పాడు, లేకపోతే సమాధిలోనన్నా ఉండాలి. సమాధిలో ఉన్న వాళ్ళు స్తుతిస్తారా? సజీవులే కదా ఆయన ఆరాధించేవారు. మృతులైన ఆరాధన చేయలేరు కదా. ఈ మూడు స్థలాలు తప్పితే ఆరాధన సమయంలో ఒక విశ్వాసి ఎక్కడా కనబడకూడదంట. ఉంటే దేవుని మందిరంలో ఉండాలి, లేకపోతే హాస్పిటల్లో ఉండాలి, లేకపోతే సమాధిలోనన్నా. ఇది ఎన్ని పెళ్ళిళ్ళు రాని, ఎన్ని ఫంక్షన్లు రాని, ఎన్ని దర్శనాలు రాని, ఎన్ని ఏ జరిగినా కానీ ఆరాధన తర్వాతనేనయ్యా. ఈ రోజున మాకు ఆరాధన ఉంది, దేవుణ్ణి ఆరాధించాలి. కనీసం దినములకి ఆ దావీదు 7 సార్లు స్తుతించిన 7 రోజులకు ఒక్కసారైన పరిశుద్ధుల సమూహముగా కూడుకొని మేము ఆరాధించాలి. మా నుండి దేవుడు అదే ఆశిస్తున్నాడు, మా నుండి దేవుడు అదే కోరుకుంటున్నాడు అని దేవుని సన్నిధిలో మనం మనస్ఫూర్తిగా ఆరాధన చేసేవారిగా ఉండాలి. ఎంతమంది అండి ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు దేవుని సన్నిధి అంటే. ఆరాధన అంటే ఎంత నిర్లక్ష్య వైఖరితో బ్రతుకుతున్నారు. ఏ ఆశీర్వాదం వస్తుంది? నీ స్థితి ఎలా మార్చబడుతుంది? నీ కుటుంబ పరిస్థితులు ఎలా మార్చబడతాయి? ఆలోచన చేయాలి. ఆరాధన విలువే నీకు అర్థం కాకపోతే, దేవుని నమ్ముకొని ప్రభు వలన చేయవేసి నీవు ఆరాధన విలువ అర్థం కాకపోతే ఎలా మార్చబడుతుంది స్థితి? దావీదుకి తెలుసు కాబట్టి దినమునికి 7 సార్లు స్తుతించి ఆయన స్థితిగతి మార్చుకోగలిగాడు. దేవుడు కోరుకున్న లిస్టులో ఉండగలిగాడు. ఒక కాపరి రాజుగా అభిషేకించబడ్డాడు. రోజు నువ్వు ఎలా ఉన్నా ఒకసారి మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఒక వచనం కూడా చూపిస్తా చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట తెలియజేస్తాడు. 58:13 వాక్యం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 13వ వాక్యం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఓరకుండిన ఎడల. అర్థమవుతుందా? బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. విశ్రాంతి రోజు అంటే ఏ రోజు? విశ్రాంతి రోజు అంటే ఏ రోజు? ఏ వారం? విశ్రాంతి రోజు అంటే ఏ వారం? ఆదివారం అనమాకండి, ఏమి నేర్చుకుంటారంట. విశ్రాంతి రోజు అంటే శనివారం. అర్థమైందా? పాత నిబంధనలో శనివారము కూడుకొని ఆ దేవుని స్మరించుకుంటూ ఉండేవాడు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, ఏ రోజు తిరిగి లేచాడు? ఆదివారం. వెరీ గుడ్. యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత ఇక ఆదివారాన్ని దేవుడు ఆరాధించినట్లుగా సిద్ధపరిచాడు. ఆ రోజున మరణ ముళ్ళను విరిచి, సమాధి గుండెని చీల్చి, 3వ రోజున మృత్యుంజయుడుగా
నుంచి మరణాన్ని ఓడించి సజీవుడిగా తిరిగి లేచాడు కాబట్టి ఆదివారం ఆరాధన చేయండి అని ఆదివారం ఆయన యేసుక్రీస్తు తిరిగి లేచిన కాడి నుంచి ఆదివారం కొనుక్కునేవారు. ఇంకా చెప్పనా, పాత నిబంధనలో వారానికి చివరి రోజు యేసయ్య కేటాయించాడు, దేవునికి కేటాయించాడు. అదే కదా శనివారం చివరి రోజేగా, వారంలో చివరి రోజు శనివారం. కానీ క్రొత్త నిబంధనలో వారంలో మొదటి రోజుని యేసయ్యని ఆరాధన చేశారు. దేవునికి స్తోత్రం. మొదటి రోజున దేవునికి కేటాయించి ఆ రోజు మొదటి రోజు యేసు తిరిగి లేచాడు కాబట్టి దేవుని స్తుతించారు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ విశ్రాంతి రోజు అంటే ఆదివారం అన్నమాట. నానిబిట్టి వెళ్తాను ఇంతవరకు విశ్రాంతి రోజు ఏ వారమో తెలియలేదు నీకు. ఆదివారం విశ్రాంతి రోజు అంటే శనివారం, ఇంకా ఆదివారం అంటే పునరుత్థాన రోజు, యేసు తిరిగి లేచిన రోజు కాబట్టి ఆ రోజును మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఓకే, విశ్రాంతి దినమున ఏం చేయకూడదంట? వ్యాపారము చేయకూడదు. అంటే వాళ్ళ పనులలో నిమగ్నమైపోకూడదు. పాత నిబంధనలు అలాంటి కట్టడాలు చేశారనమాట. ఈ రోజున మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి, కృపాకాలంలో ఉన్నాం కాబట్టి, క్రీస్తు శకంలో మనం ఉన్నాం కాబట్టి ఆదివారానికి సాదృశ్యంగా మనం తీసుకోవాలి. జాగ్రత్తగా మీరు వినాలి. వ్యాపారం చేయకూడదు. ఒక రోజున విశ్రాంతి రోజున ఒక వ్యక్తి 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలును కట్టలేరాడంట. కట్టలేరి నెత్తిన పెట్టుకొని వస్తే సమాజం చూసి మోషేకి తెలియజేస్తే మోషేతో దేవుడు చెప్పాడు, ఇదిగో నా విశ్రాంతి రోజున ఆ వ్యక్తి ఉల్లంఘించాడు, తిరస్కరించాడు కాబట్టి ఇశ్రాయేలుని సమాజం అందరూ ఆ వ్యక్తిని ఊరెలపలకి పాళెం వెలపలకి వెలేసి రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఏ నేరం చేశాడు? ఏ వ్యభిచారం చేశాడు కాబట్టి. సంఖ్యాకాండం 15:32లో ఉంటే ఏ నేరం చేశాడు కాబట్టి రాళ్లతో కొట్టి చంపమన్నాడు. విశ్రాంతి రోజున బరువు మోయకూడదు. ఆ రోజు లాంగ్ దూరం నడవకూడదు, వ్యాపారాలు చేయకూడదు, ఎలాంటి బిజినెస్ పెట్టుకోకూడదు, ఎలాంటి పనులు కూడా దేవుడు అలాంటి విధినిచ్చాడు. దేవుణ్ణి మానుకొని ఆరాధన మానేసి వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళు ఎందరున్నారండి? ఈరోజు ఆదివారం ఎవరు ఉండరు కాబట్టి 1000 రూపాయలు ఇస్తాం, 2000 ఇస్తామంటే ఆ 2000 కళ్ళల్లో 2000 కనపడతాయి కానీ దేవుడు కనపడ్డు. ఆరాధన చేయాలనేది కనపడదు. అదే మనసులో ఉంచుకొని వెళ్ళిపోతారు. దేవుడు నాకు ఈ వారం అంతా నన్ను కాపాడాడే, ఏ తెగులు అంటకుండా, ఏ రోగం అంటకుండా పోషించాడే, ఆరోగ్యం ఇచ్చాడే, సంరక్షించాడే అని ఈ కృతజ్ఞత అనేది లేకుండా డబ్బు కనపడతా 1000, 2000 అనగానే వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, నిన్ను ఆరాధించడానికి దేవుడు నిర్మించుకున్నాడు. కనీసం వారానికి ఒక రోజు కూడా పరిశుద్ధుల సమూహంలో చేరి దేవుడిని ఆరాధించకపోతే దేవుడు నిన్ను కోరుకునే లిస్టులో నువ్వు లేవు. దేవుడు నీ స్థితిగతులు అసలు మార్చనేమా. చదవండి ఇంకా. నాకు ప్రతిష్ఠితమైన దినమని ఏమంట? ఆ రోజు ఏంటిది? ఈ రోజు ఆదివారం ప్రతిష్ఠితమైన దినం. నాకు దేవుడు నా కోసం ప్రతిష్ఠించాడు ఆయన ఆరాధించడానికి అని నువ్వు ఊరుకుంటే నీ ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని. ఏ రోజు మనోహరం? దేవుణ్ణి ఆరాధించే ఆరాధన రోజు మనకు మనోహరమైనది. డబ్బు కాదండి మనోహరం, విలువైన బంగారం కాదు మనోహరం. ఏ రోజు మనోహరం? దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క పరిశుద్ధుల సమూహంలో చేరి దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన మనోహరం. అది మనోహరమైనదని యెహోవాకు ఘనమైనదని అనుకొని నీవు దాన్ని ఘనముగా ఆచరించాలి. నీవు ఆరాధన రోజులు ఘనముగా ఆచరించాలి. ఇది మనోహరమైన దినం, ఇది ప్రతిష్ఠితమైన దినము అని మనం అనుకొని ఘనముగా ఆచరించి నీకిష్టమైన పనులు వ్యాపారాలు చేయకుండా ఉండాలి. అర్థమవుతుందా? ఏమండి మేము ఆదివారం ఏ పని చేసుకోకూడదా అంటారు. మరి మేము ఎలాంటి పనులు ఆ రోజు చేయకూడదా అంటారు. చేసుకోండి అమ్మ, స్తోత్రాలు చెప్తా. కానీ ఆరాధన అయిపోయాక చేసుకోండి. ఇంటి పనులు చేసుకుంటారు, వంట పనులు చేసుకుంటారు, వ్యాపారాలకు వెళ్తారు, ఏ పనులకు వెళ్తారు, ఏ బిజినెస్కి వెళ్తారు, మీరు చేసే పనులు ఆరాధన అయిపోయాక చేసుకోండి. ఒకవేళ ఇంకేదైనా ముందే చేసుకొని ఆరాధనకు వచ్చి కూర్చోండి. అక్కడ దేవుడు నీకు ఇష్టమైన పనులు వ్యాపారం చేయబాకండి.
ఆలోచన చేయాలి. ఈ మాటలు వింటుంటే నువ్వు ఎన్ని వారాలు మిస్ అయ్యావు దేవుని సన్నిధిలో అడగమంటారా? నేను బాప్తిసం తీసుకున్న కాడ నుంచి ఏ ఆదివారం మిస్ అవ్వలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్స్ అప్, చేతులు పైకి ఎత్తండి. లేదు లేదు. పోనీ ఇంకొకటి అడుగుతా, 9వ మాసంలో మనం ఉన్న దేవుడు కాపాడాడు. ఈ 2021 9వ మాసంలో మనం ఉన్నాం. ఈ సంవత్సరం అంతట్లోనండి ఏ వారం మిస్ అవ్వలేదు అన్న వాళ్ళు ఎవరైనా దేవునికి స్తోత్రం. ఆ తల్లి మిస్ అవ్వలేదంట. దేవుని సన్నిధి విలువ నువ్వు అర్థం చేసుకోవాలి. ఆరాధన విలువ నువ్వు అర్థం చేసుకోవాలి. నేను చెప్పగలను, నేను బాప్తిసం తీసుకొని 14 సంవత్సరాలు అయింది. బాప్తిసం తీసుకొని 14 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఆరాధన అనేది కోల్పోలేదు. ఒక వారం మిస్ అయ్యి హాస్పిటల్లో ఉండి మిస్ అయ్యాను. ఆ హాస్పిటల్లో ఉండి మిస్ అయినందుకే ఆ తర్వాత ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో అడిగాను, నన్ను క్షమించేయ్యా, ఒక వారం మిస్ అయ్యాను, హాస్పిటల్లో ఉండాను, వల్ల కాలేదు రావటానికి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను, నన్ను క్షమించమని. 14 ఏళ్ల నుండి మీరంటే సేవకులని అంటారు, ఈ మధ్య మేము ఏదో సేవ దేవుడి పిలుపుని బట్టి చేస్తున్నాం. 17 ఎండింగ్లో నేను బాప్తిసం తీసుకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆరాధన అనేది లాక్డౌన్లో కూడా 2-3 కూడుకొని దేవుడిని ఆరాధించాం. మాస్కులు, శానిటైజర్ ఇవన్నీ పాటిస్తూ 2-3 కూడుకొని కూడా దేవుడిని ఆరాధించాను. ఇప్పటి వరకు కూడా దేవుని సన్నిధిలో ఉండి నేను చెప్తున్నాను, ఆరాధన అనేది. నేను కన్సీవ్ అయి నిండు నెలలతో ఉన్నప్పుడు కూడా నేను అదే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఈ శుక్రశని ఆదివారాల్లో డెలివరీ అయ్యానంటే నేను ఈ ఆరాధన పోగొట్టుకుంటాను. అలా ఉండకూడదు, నేను ఖచ్చితంగా ఆరాధనలో ఉండాలి. అంటే పాపకి బుధవారం డెలివరీ అయ్యాను, శనివారం ఇంటికి వచ్చాను, ఆదివారం పాపను తీసుకొని వెళ్ళాను. భయంకరమైన వర్షం, ఆగస్టు నెల 1వ తారీఖు. భయంకరమైన వర్షంలో ముసుగేసుకొని పాప మీద 4 రోజులు పాప మీద ముసుగేసుకొని 5 రోజులు ముసుగేసుకొని ఆరాధనకి వెళ్ళి కూర్చుంటే చైర్లో కూర్చుంటే అందరూ ఆశ్చర్యపోయారు. బాబుకి 1 వారం రోజులు హాస్పిటల్లో ఉన్న, ఇంచుమించు సోమవారం వెళ్ళి శనివారం వచ్చాను. అయ్యా ఆదివారం అడ్డం రాకూడదయ్యా, ఆదివారం నేను నీ సన్నిధిలో ఉండాలి అని ప్రార్థన చేస్తే గురువారం డెలివరీ అయ్యాను, శనివారం ఇంటికి వచ్చి 3వ రోజు పంపుతారు. శనివారం ఇంటికి వచ్చాను, మరలా ఆదివారం బాబుని తీసుకొని ఆరాధనకి వెళ్ళిపోయాను. నెల తర్వాత చిన్న ఆపరేషన్ చేయించుకున్నా, గురువారం చేయించుకున్నా. ప్రభు ఆదివారం అడ్డం రాకూడదు, ఆ పచ్చి కుట్లతోనే గురువారం చేర్చుకొని ఆదివారం బాబుని తీసుకొని ఆరాధనకి వెళ్ళా. మందిరం నాకంటే హైట్గా ఉంటుంది, ఎన్నో మెట్లు ఎక్కాలి, పొలాల్లో ఉంటుంది ఆ మందిరం, ఎన్నో మెట్లు ఎక్కాలి, నా మీద కూడా హైట్గా ఉంటుంది. అయినా కానీ కుట్లు అలానే ఉండే. అప్పటికి 3 రోజులు 4 రోజులు గురువారం చేయించుకున్నా చిన్న ఆపరేషన్. ఆదివారం బాబుని తీసుకొని వెళ్ళా, చైర్లో కూర్చొని ఆరాధన అంతా అయిపోయాక తిరిగి వచ్చి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మీరేదో నాకు గోల్డ్ ఇవ్వాలని గోల్డ్ మెడల్ ఏం కాదు, దేవుని మహిమ నిమిత్తం చెప్తున్నాను. ఆరాధన విలువ మీకు అర్థమవ్వాలా? కాళ్ళెప్పండి, ఏళ్ళెప్పండి, తల్లెప్పండి అంటే ఆరాధన మానేస్తున్నారు. అర్థమవుతుందా మీకు? ఆరాధన విలువ ఏంటో నీకు తెలుస్తుందా అసలు? క్రైస్తవులే మరలా ప్రభు బలలో చేయవేసేవారే. కుదిరితేనే వస్తారు, కుదరకపోతే పెళ్ళండి, అదండి ఇదండి, పెళ్ళిళ్ళకి వెళ్ళండి. ఆ ఊరిలో కూడా దేవుని మందిరాలు లేకపోలేదు, ఆరాధన చూసుకోండి. ఇంకా ఏ ఫంక్షన్ అయినా వెళ్ళండి, పోగొట్టుకోమని నేను చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ స్థలాల్లో చర్చీలు ఉంటాయి, చక్కగా దేవుణ్ణి ఆరాధించండి. కొంత స్థలం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ చెప్తున్నాడు, నీకు ఇష్టమైన పనులు కూడా చేయకుండా వ్యాపారము చేయకయు లోక వార్తలు ఏం చెప్పుకోగలదంట. మరి ఆ రోజే వాళ్ళందరికి ఖాళీ, వారమంతా పనిచేసి ఆదివారం ఖాళీగా ఉంటుంది కాబట్టి వారం అంతా ఫోన్లు అయినా కానీ ముచ్చటంతా ఆ రోజే చెప్పుకుంటారు. యాడ కుదురుతుంది నీతో మాట్లాడటానికి? వారం అంతా పని చేయటమే సరిపోతుంది. అదే లోకం ముచ్చట్లన్నీ ఏ రోజు చెప్తారు తెలుసా? ఆదివారం. ఇక్కడ అందుకే చెప్పాడు, ఆ రోజు లోక వార్తలు చెప్పి 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 ఫోన్లో మాట్లాడి మాట్లాడి సమయం అంతా అయిపోయాక ఆరాధన అయిపోతుందని అప్పుడప్పుడు ముగింపులో వస్తారని అట్టొచ్చి అట్ట వెళ్ళిపోతారు. లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిని ఎడల నీవు యెహోవా యందు ఆనందించేది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించేది. దేవునిలో ఆనందిస్తామంట. ఎప్పుడో తెలుసా?
ఇవన్నీ మనం చేసినప్పుడు, దేవుణ్ణి ఆరాధించే ఆ రోజును మనం ఈ నియమాలన్నీ పాటించినప్పుడు, ఆ రోజు ప్రతిష్ఠిత దినమని, మనోహరమైన దినమని, మనకిష్టమైన పనులు చేయకుండా, వ్యాపారం చేయకుండా, మనం ఇవన్నీ లోకవార్తలు చెప్పుకోకుండా ఇవన్నీ పాటించినప్పుడు, అప్పుడు నువ్వు ప్రభువులో ఆనందిస్తావు, దేవునిలో ఆనందిస్తావు. దేవునిలో ఉన్నది ఆనందం, దేవుని సన్నిధిలో ఉన్నది సంపూర్ణమైన సంతోషము, ఆనందం. ప్రభువులో ఆనందిస్తావు. తర్వాత అంటున్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదుని తీసుకురాలేదా? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించిన దావీదు, నేను నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి తీసుకుని వెళతాను. ఏంటది? ఎప్పుడు అంటే విశ్రాంతి రోజులు పాత నిబంధనల విశ్రాంతి రోజులు, ఇప్పట్లో ఆరాధనను పాటించి దేవుని సన్నిధిని మీరు కోల్పోవాలి. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని సన్నిధిలో చావైన బ్రతుకైనా నీ సన్నిధిలో ఆరాధనలో ఉండాలి. ప్రభువా, బంధువులు వచ్చినా, రోగమైన ఏ పరిస్థితి అయినా కానీ నీ సన్నిధిలో ఉంటాను, నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధిస్తానని ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ పరిస్థితులు కూడా నువ్వు వెళుతూ ఉన్నా. మరొక వ్యక్తి సాక్ష్యం చెప్తుంటే విన్నా, వాళ్ళ నాన్నగారు అంటే తెల్లవారుజామున ఆదివారం చచ్చిపోయాడంట. మనమైతే ఏం చేస్తాం ఆ సమయంలో? అందరికి ఊరు వాడ అందరికి ఫోన్లు అన్నీ తెలియజేసి ఆ కూర్చొని, ఆదివారం లేదు ఏం లేదు, ఆ కూర్చొని ఏడుస్తాం. అదే కదా జరిగేది. తెల్లవారుజామున చనిపోయిన ఆ డెడ్ బాడీని లోపల పెట్టి, ఇంట్లో పెట్టి తాళం వేసి, ఆ విషయం లీక్ అవ్వకుండా, ఎవరికి తెలియజేయకుండా తాళం వేసి ఇంటికి డెడ్ బాడీ లోపల నుంచి, తండ్రి డెడ్ బాడీ లోపల నుంచి ఎవరికి తెలియకుండా 9 గంటలకు ఆరాధన అయితే ఆరాధనలో పాల్గొని 11 గంటలకు ఆరాధన అయిపోయినాక ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి మైకు తీసుకొని చెప్పాడంట సంఘానికి, ఈ రోజున ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున మా నాన్నగారు చనిపోయారండి, మీరందరూ వచ్చి అక్కడికి ఆ కార్యము జరిగించాలి అని. ఆయన ఆ ఆదివారం రోజున తండ్రి చనిపోయినా కానీ వచ్చి ఆరాధన పాల్గొని, ఆరాధన అంతా అయిపోయినాక ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేసి సంఘమంతా వెళ్ళి ఆయన్ని అంత్యక్రియలు జరిగించారు. ఏంటండి, మన పితరులు ఎందరో ఆరాధన విలువ తెలుసుకుంటున్నారు. కొందరికి అర్థం కాదు, అసలు అర్థం కావట్లేదు. బంధువులు వస్తే వాళ్ళని పట్టుకొని రా దేవుని సన్నిధికి, రా వెళ్దాం. అంతేగాని వాళ్ళని చూసుకుంటా నువ్వు కూడా ప్రభువును మర్చిపోవాలి. వాళ్ళు కాదు నీకు ఆయుష్ని ఇచ్చింది, వాళ్ళు కాదు వారమంతా నిన్ను కాపాడింది, వాళ్ళు కాదు వారమంతా నీకు పోషించింది, పెంచింది, కాపాడింది దేవాది దేవుడు. వాళ్ళని చూసుకుంటే నువ్వు ప్రభువును మర్చిపోయేదేంటి? జాగ్రత్తగా ఉండాలి. మనం ఆరాధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే సమరయ స్త్రీతో దేవుడు అన్నాడు, ఆయన ఆత్మమ్మ, ఆయన ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి, అట్టి వారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. దావీదును కోరుకోవడానికి అదే కారణం. దినమునకు 7 సార్లు దేవుని స్తుతించాడు కాబట్టి అడవుల్లో, అరణ్యములో, కొండల్లో, లోయల్లో గొర్రెలు కాస్తున్న కాపురం తెచ్చి గొప్ప రాజుల సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద తీసుకొని వచ్చాడు దేవుడు. ఆయన చేసిన స్తుతే ఆయన స్థితిగతులు మార్చివేసింది. ఈ రోజున మనం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. దావీదు దినమునికి 7 సార్లు నేను స్తుతించాను. నిత్యము మీరు పనుల్లో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించుకుంటూ, స్మరించుకుంటూ ఉంటూ పరిశుద్ధుల సమూహముగా దేవునితో కలిసి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అందుకోసమే మనిషిని నిర్మించాడు అని యెషయా గ్రంథం 43 ఏళ్ళలో ఉంటుంది. దేవుడు నిన్ను పుట్టించడానికి కారణం ఏంటి అంటే ఆయన్ని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. పరలోక రాజ్యంలో కూడా మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థనలు ఉండవు, భాషలతో మాట్లాడే అవి ఉండవు, దెయ్యాలు పోగొట్టు ఆడ దెయ్యాలే ఉండవు, ఆ వరాలు పనికిరావు, ప్రవచనాలు చెప్పడం ఆ వరాలు పనికిరావు. అవన్నీ 2వ రాకడ వరకు 9 కృపావరాలైన. మరి పరలోకంలో ఏముంటుందండి అని అంటారేమో. పరలోకంలో ఉండేదల్లా స్తుతి, ఆరాధన. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించింది. ఎంత దేవుడికి ఎంత ఇష్టమైతే పరలోకంలో కూడా ఆరాధన ఎన్నుకొని అలా ఆరాధించే వాతావరణాన్ని సృష్టించారు. దేవునికి ఎంత ఇష్టమైందో ఆలోచన చేయండి. పరలోకంలోనైనా ప్రార్థనలు లేవు, భాషలు మాట్లాడటం లేవు, భాషలకు అర్థం అసలు అవే లేవు, ప్రవచనాలు లేవు, దెయ్యాలపై ఈ 9 కృపావరాలు కానీ, ప్రార్థనలు కానీ, విజ్ఞాపనలు కానీ ఏమీ లేవు. మరి ఏమున్నదండి అంటే పరలోకంలో ఎప్పుడు ప్రతిగానములతో ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ. ఆరాధన అంటే దేవునికి అంత ఇష్టం అన్నమాట.
దేవునికి ఇష్టమైనది చేయకుండా నీకు ఇష్టమైనది చేస్తే దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి ప్రభువా, ఎన్నో మార్లు నేను నీ సన్నిధిని పోగొట్టుకున్నాను, ఎన్నో మార్లు నీకు వ్యతిరేకంగా ప్రవర్తించి దౌర్భాగ్యమైన స్థితిలో నేను ఉన్నాను. నా స్థితి అడుగంటి పోతూ ఉన్నది. నిన్ను ఆరాధన చేస్తే నీ సన్నిధిని పోగొట్టుకోకుండా అది మనోహరమైన దినమని, ప్రతిష్ఠితమైన దినమని నేను ఎంచిన ఎడల దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తానన్నావు. అటు కృప నాకు దయచేయండి అని ప్రార్థించాడు. ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించింది కాక. ఆమె అందరం మోకరించినట్లయితే మనందరం ప్రార్థించాం. ప్రతి ఒక్కరు ప్రార్థించాం. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. ఈ రోజున ఆరాధన విలువ మాకు తెలియజేసేది. మౌనంగా ఉండకూడదు. ఓ చిన్న తీర్మానం తీసుకున్నాం. ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధిలో మిస్ అయ్యావు. దేవుడంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని ఆరాధన అంటే ఎంత నిర్లక్ష్య వైఖరిగా ప్రవర్తించావు. ఈరోజున ప్రార్థన చేయాలి. ఈరోజు పశ్చాత్తాపడాలి. ధనం అంటూ, రోగమని చెప్పుకుంటూ, బంధువులంటూ, ఏ పనులు చెప్పుకుంటూ దేవుని ఆరాధన మిస్ అయిన వారు ఎందరూ ఉన్నారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ప్రభువా, నాతోనే మాట్లాడు. చిన్న చిన్న బలహీనతలను చెప్పుకుంటూ కూడా ఆరాధన మిస్ అవుతున్నాను. నీకు అర్థమవుతుంది ఆరాధన విలువ. దేవుడు ఎంతగా కోరుకుంటున్నాడు. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి అని, అట్టివారే కావాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడమ్మా. దేవుడు కోరుకున్న ఆరాధన నువ్వు చేయగలుగుతున్నావా? దేవుడు కోరుకునే లిస్టులో నీవు ఉన్నావా? ప్రార్థన చేద్దాం. మనందరం మౌనంగా ఉండకూడదు.